మధ్య ఉన్న రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని భిక్షపతి రాజు గారు ఒక మంచి కథని మన ముందుకు తీసుకురాబోతున్నారు. సో కంగ్రాచులేషన్స్ మరొకసారి టీం అందరికి. మే 5th ఈ సినిమా ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వర్క్స్ బ్యానర్ లో మే 5th ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది, యాదగిరి అండ్ సన్స్. మరి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన చీఫ్ గెస్ట్, మన బీజా నాయక్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ సార్. అండ్ అలాగే మన సినిమాలో ఒక మంచి విలన్ రోల్ చేశారు రోహిత్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఇందాక మనం ఆల్రెడీ ట్రైలర్ లో చూసాం, మ్యూజిక్ అనేది ఖచ్చితంగా ప్రతి సినిమాకి ఒక బ్యాక్ బోన్. ఇందులో ఇంత మంచి మ్యూజిక్ అందించినటువంటి విజయ్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఎడిటింగ్ మన మార్తాంకే వెంకటేష్ గారు చేశారు. అండ్ అలాగే మనం కొన్ని షార్ట్స్ కానివ్వండి, సీన్స్ కానివ్వండి చూసాం. మన డిఓపి శ్రీను గారు చాలా అద్భుతంగా వర్క్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. కొన్ని అనివార్య కారణం వల్ల వాళ్ళు రాలేకపోయారు. సో ఇక నెక్స్ట్ మన డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్, సో మన క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ భిక్షపతి రాజు గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. కొన్ని అనివార్య కారణాల వల్ల హీరోయిన్ కూడా రాలేదు. ప్రస్తుతానికి ఈ ఈవెంట్ కి నేనే హీరోయిన్ ఇప్పటి వరకు. ఆ తర్వాత మళ్ళీ నేను కాదు సార్, నాకు తెలియదు. యశస్విని. నా పేరు అనిరుద్. నా డెబ్యూ సినిమా ఇది యాదగిరి అండ్ సన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన ప్రెస్ అందరికి, మన సాగర్ కే చంద్ర గారికి, అందరికి వెరీ థ్యాంక్స్ అండి. ఎవరితో స్టార్ట్ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు ఈ సినిమా రావడానికి మెయిన్ రీజన్ నెక్స్ట్ మన డైరెక్టర్ గారు భిక్షపతి గారు. సో ఏ రోజు కూడా ఇట్లా కొత్త యాక్టర్ ఏం బాగా అంటే చేసినా చేయకపోయినా ఎలా ఉన్నా కానీ దగ్గరుండి ఒక మోరల్ సపోర్ట్ లాగా ఉండి ఇంకా బాజే అని చాలా దగ్గరుండి అవుట్పుట్ తీసుకున్నారు. అండ్ కమింగ్ టు యాదగిరి అండ్ సన్స్, ఈ మూవీ బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్ అండి. దీనిలో అన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ గురించి ఉంటుంది, అలానే ఒక బ్రదర్ అండ్ సన్ బ్రదర్ సిస్టర్ గురించి కూడా ఒక వాళ్ళ రిలేషన్షిప్ గురించి చెప్పేది కూడా ఉంటుంది. ఈ సినిమా ఎందుకు చూడాలి అనే క్వశ్చన్ వస్తే మాత్రం ఒక్కటే చెప్పగలుగుతానండి. మీరు ఈ థియేటర్కి వచ్చి సినిమా చూసిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం అరే ఈరోజు ఒక మంచి సినిమా చూసినాను ఒక సాటిస్ఫాక్షన్ మాత్రం ఈ సినిమా క్రియేట్ చేస్తుంది. పెద్ద పెద్ద సినిమాటిక్ ఎలిమెంట్స్ లేకపోయినా కానీ చూస్తున్నంతసేపు నార్మల్గా ఇట్లా సినిమా వెళ్ళిపోతుంది. మీరు థియేటర్ బయటకు వచ్చిన తర్వాత ఒక సాటిస్ఫాక్షన్ తోనే బయటికి వెళ్తారు. అది మాత్రం నా గ్యారంటీ నేను ఇవ్వగలను. సో ఇంకా ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి నా థ్యాంక్స్ అండి. అండ్ నాతోని స్క్రీన్ షేర్ చేసుకున్న మా విలన్ రోహిత్, ఏం చెప్పాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. సో ఇదే కాకుండా యాక్చువల్లీ నా ఇంకొక మూవీ కూడా ఇదే రోజు రిలీజ్ అవుతుంది. సో ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ టు ఒక మే 5th రోజు నా 2 మూవీస్ ఒకటేసారి రిలీజ్ అవుతున్నాయి. అండ్ ఇంకెవరికన్నా థ్యాంక్స్ చెప్పాలని అంటే ఈ రోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద నిలబడడానికి మెయిన్ రీజన్ అమర్ గారు, మా డైరెక్టర్ గారు. వీళ్ళు కాకుండా మా పేరెంట్స్. సో నన్ను నమ్మి నన్ను ఇక్కడ రాక ప్రోత్సహించినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి. ఇంకా మాట్లాడలేకపోతున్నాను. బట్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ సార్, అవకాశం వస్తే మీతో వర్క్ చేసే ఛాన్స్ మాత్రం నాకు ఇవ్వండి. సో ఈ రోజు మాత్రం నేను చాలా బ్లెస్ గా ఫీల్ అవుతున్నానండి. కొత్తనైనా కానీ మీరు అందరూ నన్ను బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మే 5th ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ప్లీజ్ మీరు అందరూ వచ్చి మా సినిమాని ఆదరించండి. మీకు మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ మాత్రం ఈ సినిమా ఇస్తుంది. ఒక సాటిస్ఫాక్షన్ తోనే బయటికి వెళ్తారు, అది మాత్రం పక్కా గ్యారంటీ. థ్యాంక్ యూ అండి. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ గుడ్ ఈవినింగ్. అండ్ అఫ్ కోర్స్ మన స్పెషల్ గెస్ట్ సాగర్ గారికి అండ్ అఫ్ కోర్స్ మన మీడియా పర్సన్స్ అందరికీ యూ ఆల్ హావ్ వెరీ గుడ్ ఈవినింగ్. సో ఇది ఒక వండర్ఫుల్ ఫిలిం అండి. ఇది ఒక కొత్త టీంతో మనం చూస్తున్నాం, కొత్త సినిమా దుమ్ము దులుపుతున్నాయి. సేమ్ మాది కూడా డెఫినెట్లీ అంతే ఇంపాక్ట్ ఉంటుంది. ఇట్స్ అ యూనిక్ స్టోరీ. అండ్ ఇందాక మన బ్రో అనేది చెప్పినట్టు ట్రూ ఇన్సిడెంట్స్ మీద బేస్ అయిన సినిమా ఇది. సో ఇది మీరు తప్పకుండా చూడాలి. బికాస్ దీంట్లో జరిగే సిచ్యువేషన్ మీతో కూడా జరగచ్చు. దాన్ని ఎలా తప్పించుకోవాలో అంటే ఈ సినిమా మీరు చూడాల్సిందే. లేకపోతే మీరు కూడా అదే డేంజర్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. సో హీరో కానివ్వండి, ఈచ్ టెక్నీషియన్ అండ్ క్యాస్ట్ దే హావ్ డన్ అమేజింగ్ జాబ్. అండ్ మెయిన్లీ థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ అండ్ కమ్ డైరెక్టర్ భిక్షపతి గారు ఫర్ కన్సిడరింగ్ మీ ఫర్ ద విలన్ రోల్. నేను చాలా మందికి నన్ను కన్సిడర్ చేయలేదు విలన్ రోల్ కోసం అంటే, బట్ ఫస్ట్ టైం నన్ను నమ్మారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఐ కాంట్ ఫర్గెట్ దిస్. అండ్ మన హీరో బ్రో కట్అవుట్ అయితే మాస్ అప్పీల్ ఉంది బ్రో ఇది. సో డెఫినెట్లీ ఎంతో ఈజీగా. సో ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ ద హోల్ క్రూ అండ్ టీమ్ అండి. అండ్ డెఫినెట్లీ ఇట్స్ రిలీజింగ్ ఆన్ May 5th. తప్పకుండా మీరు అందరూ వెళ్ళి చూడండి. అండ్ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద ఫిలిం.
ఇది ఒక ఇందాక చెప్పినట్టు ఇది సిచ్యువేషన్ బేస్డ్ అనమాట. ఇది ఒక ఇన్సిడెంట్ బేస్డ్. మీరు చూస్తే ఆ ఇన్సిడెంట్ నుంచి ఎలా తప్పించుకోవాలో మీకు ఐడియా ఉంటుంది. సో డెఫినెట్లీ చూడాల్సిందే మీరు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. ట్రావెలింగ్ ఫిలిం బై అరవింద్ 3 ప్లీజ్ నాకు పెళ్ళైంది, విశాఖ ఎక్స్ప్రెస్ అండ్ బ్లాక్ అండ్ వైట్. సో ఈజ్ అ పర్సన్ హూ రియలీ ఎంకరేజ్ మీ లాట్. నాకు చాలా ఎంకరేజ్ చేసిన రాజీవ్ గారికి ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్ ఎ లాట్. అగైన్ వీఆర్ మీటింగ్ ఇన్ దిస్ ఫిలిం లైక్ దిస్. అండ్ కమింగ్ టు ద మూవీ సార్, భిక్షపతి గారు చాలా ప్యాషనేట్ డైరెక్టర్ అండి పాపం. ఆయన అంటే ద వే ఈ కేమ్ టు మీ, మ్యూజిక్ గురించి ఎలా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, కూర్చున్నారు, నన్ను ఇన్వాల్వ్ చేయించారు. చిన్న సినిమా అని కాదండి, ఇది ఒక ఇంటెలిజెంట్ మూవీ. ఇది యాక్చువల్గా ద వే దే ప్లాన్డ్ ది మూవీ, స్క్రీన్ ప్లే అయినా డైరెక్షన్ వైజ్ అయినా ఐ రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మ్యూజిక్ వి డిడ్ వెరీ సిన్సియర్ ఎఫర్ట్, మేము కూర్చొని చేయగలిగాం బికాస్ ఆఫ్ డైరెక్టర్ గారి ఇన్వాల్వ్మెంట్. మంచి నాలెడ్జ్ ఉంది అతనికి, మ్యూజిక్ సెన్స్. అతనితో పాటు మా కో డైరెక్టర్ అమర్ గారు చాలా కష్టపడ్డారు ఆయన కూడా. సో డెఫినెట్లీ దిస్ మూవీ విల్, ఎవ్రీ వన్ షుడ్ వాచ్ దిస్ మూవీ. ఇప్పుడున్న మూవీస్ లో ఒక డిఫరెంట్ మూవీ యాక్చువల్గా ఇది. సో అలానే మా హీరో గారు అనిరుద్ చాలా బాగా చేశారు మూవీ. రియలీ సార్ ఐ అప్రిషియేట్ యూ లాట్, యూ డిడ్ అమేజింగ్ జాబ్. అండ్ వన్ మోర్ క్యారెక్టర్ అనిరుద్ తో పాటు నాగరాజు గారు అని చాలా బాగా చేశారు, అమేజింగ్ జాబ్ ఇట్ డిడ్. అండ్ హీరోయిన్ అయినా అండ్ సినిమాటోగ్రాఫ్ అయినా ఎవ్రీథింగ్. రియలీ ఐ విష్ దిస్ మూవీ షుడ్, ఎవ్రీ వన్ షుడ్ వాచ్. మంచి ఒక సపోర్ట్ వీ నీడ్ సార్. May 5th I'm expecting this movie to run good. Thanks a lot sir, thanks a lot. థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు రక్త చరిత్రకి ఫిలిం బై అరవింద్కి మంచి మ్యూజిక్ అందించారు. అలాగే మాకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు ఖచ్చితంగా సినిమాకి ఒక మంచి ఎసెట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూడా అయితే ఆ సినిమా తీసేటప్పుడు ఎన్ని కష్టాలు ఫేస్ చేస్తారో మనందరికీ తెలుసు. అలా ఈ సినిమాని సూపర్ సక్సెస్ఫుల్ గా క్రియేటర్ గా, క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ గా డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేసి మన ముందుకు ఇంత మంచి కథను తీసుకొస్తున్నటువంటి మన భిక్షపతి రాజు గారు, మీ మాటల్లో సినిమా గురించి. సో ఇక్కడికి నన్ను బ్రేక్ చేయడానికి వచ్చిన సాగర్ చంద్ర గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. అడగగానే వచ్చి నాకు ప్రమోట్ కి హెల్ప్ చేస్తున్నందుకు. సో సార్, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ నా మీద నమ్మకంతో, నా కథ మీద నమ్మకంతో నాకు సపోర్ట్ చేసి నేను అనుకున్న టైంలో ఫినిష్ చేయడానికి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, ఈవెన్ రాజు కంకర్ గారు, జీవ గారు, మధుమణి గారు, అలాగే మన హీరో గారు, రోహిత్, హీరోయిన్ అందరూ ప్రతి ఒక్కరు నాకు బాగా సపోర్ట్ చేశారు సార్. సో వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను. సో సినిమా గురించి చెప్పడానికి ఏం లేదు సార్, అందరూ చెప్పి మాట్లాడేశారు ఆల్రెడీ. మీరు చూసి మీ అభిప్రాయం చెప్పండి. జెన్యున్ గా నేను అనుకున్నది చేయడానికి మాక్సిమం ట్రై చేసి నేను కంప్లీట్ చేసి మేము ఉంచబోతున్నాను. May 5th రిలీజ్ అవుతుంది. సో దయచేసి అందరూ చూసి మీకు నచ్చితే మీరు 10 మందికి చెప్పండి. సో అంతకుమించి నేను కోరుకునేది ఏం లేదు సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. పాజిటివ్ గా చెప్తున్నారంటే నాకు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి ఫిల్మ్ మీద. హోప్ దిస్ విల్ టర్న్ అవుట్ రియలీ వెల్. భిక్షపతి గారు, మీకు డబ్బులు సమృద్ధిగా రావాలని, పేరు కూడా మంచి పేరు రావాలని, ఈ ఫిల్మ్ సూపర్ హిట్ కావాలని, ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, పనిచేసిన ఆర్టిస్టులందరికీ అందరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ.